మొదటి తరంలో ఇందిరాగాంధీని అమ్మని చేసి ఎమర్జెన్సీ టైంలో ప్రజల్ని చంపించింది ఇందిరాగాంధీ. రెండో తరంలో సోనియా గాంధీని అమ్మని చేశారు, తెలంగాణ యువతను బలికొనింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను అన్నగా భావించమని తెలంగాణ మహిళలకు చెప్తున్నారు. వారిని అన్నగా భావిస్తే మాత్రం వారికి కడుపు కోతనే మిగులుతుందని చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో సోనియమ్మకు మాత్రం బానిసగా మిగిలిపోయారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పారు. ఈ 15 నెలల్లో ఎంతమంది మహిళల్ని కోటీశ్వరులు చేశారో చెప్పాలి. 15 మందిని కూడా కోటీశ్వరులు చేయలేని మీరు ముఖ్యమంత్రిగా అనర్హులు అని మహిళలు భావిస్తున్నారు. ప్రతి నెల 2500 మహిళలకు ఇయ్యలేని మీరు మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంటే మహిళలందరూ సిగ్గుపడుతున్నారు. 2500 కూడా ఇయ్యలేని మీరు ప్రభుత్వం నడపడానికి వీల్లేదు అని మహిళలందరూ ఆగ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీలు కొండంత హామీలు ఇచ్చి దాన్ని రవ్వంతా కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి పేరుని రేవతి రెడ్డిగా మార్చుకుంటే బాగుంటది. అప్పుడే మీకు మహిళల్ని మోసం ఎలా చేశారా అనేది మీకు గుర్తొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళా సాధికారతకు మరో పేరు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతిని చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. 33% రిజర్వేషన్ని తీసుకొచ్చి మహిళా సాధికారతని ప్రోత్సహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రక్షణ మంత్రిగా మొదట మహిళను నియమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంటి బడ్జెట్ని ఎలాగైతే చేయగలుగుతాదో అలాగే దేశ బడ్జెట్ని కూడా సమర్థవంతంగా చేయగలుగుతుందని నమ్మి ఒక మహిళకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఢిల్లీలో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మహిళని ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంతో మంది మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 కోట్ల మహిళలకి మరుగుదొడ్లు కట్టించి స్వచ్ఛ భారత్ పేరు మీద వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 4 కోట్ల మంది మహిళలకి ఇళ్ళని వాళ్ళ పేరు మీద అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వయం సహాయక బృందాలకి 20 లక్షల రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. పోషణ్ అభియాన్ పేరు మీద ప్రెగ్నెంట్ మదర్స్కి, లాక్టేటింగ్ మదర్స్కి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 25 కోట్ల మంది మహిళలకి 10 లక్షల కోట్ల రుణాలు ముద్రా యోజన ద్వారా అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక స్త్రీని తల్లిగా, చెల్లిగా, దేవతగా పూజించే ఒకే పార్టీ భారతీయ జనతా పార్టీ.